రాష్ట్ర కవి అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గట్కేసర్లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ మందా సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అందశ్రీ స్మృతివనం వంటి సాహిత్య కార్యక్రమంలో ఆయన సేవలను గుర్తు చేయాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన హుందాతనం, సంయమనం పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, మహిళలకు 2,500 ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగులు వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్లో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యం, గట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదన్నారు. రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని రాగి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నిన్న ఏదైతే మన అందశ్రీ గారి 64వ జయంతి సందర్భంగా మన గట్కేసర్లో అతని స్మృతివన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 ఎకరాల భూమి కేటాయించి సుమారు 4 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేసినారు. అందులో భాగంగా కూడా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత కూడా నియమించడం జరిగింది. పత్రికా కార్డులో కూడా కొట్టడం జరిగింది. అట్నే అక్కడ ఫౌండేషన్ స్టోన్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పేరు కొట్టడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత అక్కడ సభలో ఆ మీటింగ్లో కానీ అతని సభాధ్యక్షతను ఇవ్వలేదు. అతనికి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కానీ, అక్కడ ముఖ్యమంత్రి కానీ, అక్కడ మంత్రులు కానీ ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇవ్వకపోవడము కాక ఇంకా కూడా మా పార్టీకి సంబంధించిన మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని పెద్ద ఎత్తున మా పార్టీని అతను దూషించడం జరిగింది. కార్యక్రమం అనేది అది అందశ్రీ గారి కవి, ఒక గొప్ప కవి గారి కార్యక్రమానికి ఇచ్చేసి అతని గురించి, అతనికి అక్కడ వచ్చిన కవుల గురించి అది మాట్లాడాలి పోయి, కానీ అతను పాత ముఖ్యమంత్రి గురించి, పాత పార్టీ గురించి, అందులో అక్కడ స్థానిక శాసనసభను పెట్టుకొని ఆ టీఆర్ఎస్ పార్టీ సభ్యుని పెట్టుకొని కూడా ఆ రకంగా మాట్లాడడం అది భావ్యం కాదు. అది ముఖ్యమంత్రి గారికి తగదు, ఆ పార్టీకి తగదు. అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా, అక్కడ కుటుంబ సభ్యులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రాంని మధ్యలోనే వెళ్ళిపోకుంటూ అతన్ని తిట్టుకుంటూ పోయి చాలామంది మేము అక్కడ ఉన్నాము, చూసినాము. ప్రజలందరూ కూడా అసలు ఏం ప్రోగ్రాం పెట్టిండినా, అసలు ఏంది మాట్లాడలేదని కూడా అక్కడ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తూ మరి అందశ్రీ గారు స్వర్గంలో ఉండి కూడా బాధపడే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వచ్చిన ప్రోగ్రాం ఏంటి, అందశ్రీ గారి గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి. వచ్చిందేమో అందశ్రీ ప్రోగ్రాంకి వచ్చి మరి అక్కడ రాజకీయం చేసి, రాజకీయాన్ని తీసుకొచ్చి మరి మా పార్టీ పెద్దలను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా బూతుల పురాణంతో, తిట్ల పురాణంతో మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా గమనిస్తుంది. ఎవరే కానీ ఎదిగినా కొద్దీ ఒదిగాలి, ఎవరికే కానీ ఎదిగిన వాళ్ళు ఒదిగినట్టు ఉంటేనే వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, వారితో మంచి ఉద్దేశంగా ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి అయి, తిట్ల పురాణం తప్ప, మరి బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే తప్ప మరి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తలేరు.
మరి డెవలప్మెంట్ గురించి ప్రజలు అడుగుతారని చెప్పి మరి నువ్వు అన్న వాగ్దానాలు చేయలేకపోతున్నావు, నీ గ్యారంటీలు ఏమైందని చెప్పి ప్రజలు అడుగుతారని చెప్పి ప్రతిసారి తిట్ల పురాణంతో మరి టైమును గడుపుతున్నారు. మరి ఇది మంచిది కాదు. మరి ముఖ్యమంత్రి గారు వా అని చేతులు కొట్టంగానే అది చాలా బాగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో, కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి అలాంటి పదాలు ఉపయోగిస్తే మరి ఇంకా కూడా మీరు ముఖ్యమంత్రి హోదాలా లేరేమో అనుకుంటారు కొందరు, మీరు ఇంకా కూడా మీరు ఆపోజిషన్లో ఉన్నారేమో అనుకుంటారు. కాబట్టి దయచేసి కొంచెం హోందాగా మాట్లాడితే బాగుంటుందేమో. మన తెలంగాణలో అహంకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో మరి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఎక్కడ చెప్తారో లేదో మనకు తెలియదు. తెలంగాణలో మాత్రం తప్పకుండా అహంకారంగా మాట్లాడే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఏమైనా మాట్లాడితే డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రాంకి వచ్చి ఒకరు చనిపోతే వాళ్ళ దగ్గర ప్రోగ్రాం వాళ్ళ స్మరించుకుంటూ వాళ్ళ బర్త్డే రోజున మీరు ఇలాంటి మాటలు మాట్లాడము మరి ఎంతవరకు సమంజసం అనేది మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఇంకో విషయానికి వస్తే మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, మీకు ఎందుకు కోపం వస్తున్నది? మీరు ఏమేమి కమిట్మెంట్ ఇచ్చారు? మీరేమన్నారు? ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి నెల 2500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తాన్నారు. మీరు 500 రూపాయలకే మీరు గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పారు. మరి అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి ఏటా ఎకరానికి 15 రూపాయల చొప్పున మరి రైతులకు ఇస్తాను. అదే కాకుండా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే